హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్లీ మన జెప్టోలో వన్ డే చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని చాలా వీడియోస్ చేసాం. బట్ ఆ వీడియో చూసి చాలామంది అన్న జెప్టో గురించి చేస్తున్నాం ఏంటన్నా, వేరే యాప్స్ లేవా అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు లేవు, ఉన్నాయిగా. సో ఇవాళ బ్లింకిట్లో ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, దాంతోపాటుగా మీ దగ్గర ఒక బైక్ ఉంటే సరిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్ అయితే వీళ్ళు అడగట్లేదు, బట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మనకే సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది. ఇకపోతే మీరు ఎవరైనా ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద గూగుల్ ఫామ్ ఉంది, ఆ ఫామ్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే వాళ్ళే మీకు వాట్సాప్లో హాయ్ అని పిన్ చేస్తారు. దాంతోపాటుగా ఈ బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ యాప్ లింక్ అయితే పంపిస్తారు. ఆ యాప్లో నుంచి ఎవరైతే మీరు జాయిన్ అవుతారో మీకు కంపల్సరీగా జాయినింగ్ బోనస్ అయితే ఉంటుంది. ఆ జాయినింగ్ బోనస్ కావాలనుకుంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయండి. ఇప్పుడైతే వాళ్ళు వాట్సాప్లో నాకైతే ఒక లింక్ పంపించారు. ఈ లింక్ పైన ట్యాప్ చేసి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసినాం. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఈ యాప్ ఓపెన్ చేసేటప్పుడు అన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయండి. వన్స్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి యాప్ లోపలికి అయితే వెళ్తాం. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంటంటే లాంగ్వేజ్ అడుగుతుంది. మీరు ఏ లాంగ్వేజ్లో ఈ యాప్ని కావాలనుకున్నారో ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఇంగ్లీష్లో కావాలనుకున్నాను కాబట్టి ఇంగ్లీష్, మీకు ఒకవేళ తెలుగు అనుకుంటే తెలుగు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడైతే మన ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఈ బ్లింకిట్లో ఏ నెంబర్తో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసిన. మీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత లొకేషన్కి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతుంది. లొకేషన్కి పర్మిషన్ అయితే ఇవ్వండి. దాని తర్వాత ఏంటంటే మన నెంబర్కి ఒక 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇదే ఓకే, ఓటీపీ అయితే వచ్చేసింది. డన్. ఇక్కడ మనం వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మోటార్ సైకిల్, బైసైకిల్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంటుంది. 3 టైప్ ఆఫ్ వెహికల్స్లో ఏదైనా ఒక వెహికల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర బైక్ అయితే ఉంది కాబట్టి నేను మోటార్ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బైక్ లేదు అనుకుంటే కింద ఐ డోంట్ హ్యావ్ ఏ వెహికల్ అని దానిపైన ట్యాప్ చేస్తే వీళ్ళే మీకు వెహికల్ అయితే ఇచ్చే సోర్స్ చూపిస్తారు. వెండర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళు మీకు అయితే కాంటాక్ట్ అవుతారు, వాళ్ళు మీకు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు రెంటల్స్ కోసం. ఇక మనం వెహికల్ పైన సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన ట్యాప్ చేద్దాము. ఇక్కడ మనకి సిటీ అడుగుతుంది. మీరు ఈ బ్లింకిట్ ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారు, హైదరాబాదా, వైజాగ్, విజయనగరం, గుంటూరు, వరంగల్, ఇలా ఏలూరు, నెల్లూరు, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ సర్వీస్ చాలా సిటీస్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి, సెర్చ్ యువర్ వర్క్ సిటీ అని ఉందా, అక్కడ సెర్చ్ చేయండి మీ సిటీ వచ్చిందంటే అక్కడ బ్లింకిట్ సర్వీస్ ఉన్నట్టే. నేను హైదరాబాద్ కాకుండా వేరే సిటీ సెర్చ్ చేస్తాను. సెర్చ్లో వచ్చిందా లేదా అని క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను విశాఖపట్నం టైప్ చేశాను, విశాఖపట్నం అయితే వచ్చింది. అలాగే రాజమండ్రి ఉంది, అలాగే విజయవాడ చూస్తున్నా, విజయవాడ కూడా ఉంది. నెక్స్ట్ తిరుపతి కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు, ఏలూరు, ఈ సిటీస్లో కూడా బ్లింకిట్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ చూద్దాం, శ్రీకాకుళం చూసా, బట్ శ్రీకాకుళం అయితే లేదు. కానీ శ్రీకాకుళం పక్కనే ఉన్న విజయనగరంలో అయితే ఈ సర్వీస్ ఉంది. కరీంనగర్లో ఉంది, అలాగే కాకినాడలో కూడా ఈ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి నాకు కావాల్సిన సిటీ హైదరాబాద్. సో నేను హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఏంటంటే ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా, పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా? నేనైతే ఫుల్ టైం చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫుల్ టైం పైన ట్యాప్ చేసి నేనైతే నెక్స్ట్ అయితే ట్యాప్ చేస్తాను. ఒకవేళ మీరు పార్ట్ టైం వర్క్ చేయాలనుకుంటే పార్ట్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నేను హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేశాను కాబట్టి హైదరాబాద్లో ఎన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఏ స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టోర్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఆ స్టోర్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు వైజాగ్లో కానీ వర్క్ చేయాలనుకుంటే వైజాగ్లో ఎన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ డేటా మొత్తం ఇక్కడ వస్తుంది. మీకు నచ్చిన స్టోర్లో మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జాయినింగ్ బోనస్ కూడా ఏ స్టోర్లో జాయిన్ అయితే ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది క్లియర్గా ఇక్కడైతే కనిపిస్తుంది. బట్ ఈ జాయినింగ్ బోనస్ గురించి మీకు ఇంకా క్లియర్గా మీ యాప్లోనే చూపిస్తుంది. ఈ పర్టికులర్ పర్సన్ టు పర్సన్, సిటీకి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ జాయినింగ్ బోనస్ అనేది. నాకు ఎంత జాయినింగ్ బోనస్ వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ముసరాంబాగ్లో 1800 ఉంది, అలాగే రసూల్పురలో 1500 ఉంది, దాంతోపాటుగా సోమాజిగూడలో 1800, నెక్స్ట్ మాసప్ ట్యాంక్లో 1000 రూపీస్, సరూర్ నగర్లో 1500 రూపీస్. నెక్స్ట్ ఇలా మనం స్క్రోల్ చేద్దాం. మిగతా కొన్ని స్టోర్స్లో జాయినింగ్ బోనసే లేదు. ఇక్కడ మనకి ఇది బంజారాస్లో 1500 రూపీస్ జాయినింగ్ బోనస్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
మొగల్పుర దీనిలో 1800 రూపీస్ జాయినింగ్ బోనస్ ఉంది. దాని తర్వాత ఎవరైతే ఉప్పల్లో వర్క్ చేస్తారో ఉప్పల్లో కూడా 1800 రూపీస్ జాయినింగ్ బోనస్ ఉంది. నెక్స్ట్ యూసఫ్గూడలో కూడా 1800 రూపీస్ జాయినింగ్ బోనస్ అయితే ఉంది. మోస్ట్ ఆఫ్ ది 80% స్టోర్స్లో జాయినింగ్ బోనస్ అయితే ఉంది. రిమైనింగ్ ఏవైతే 20% స్టోర్స్ ఉన్నాయో ఆ స్టోర్స్లో జాయినింగ్ బోనస్ అయితే లేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేనైతే ఒక స్టోర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఆ స్టోర్ నేమ్ చూపించట్లా, ఇదైతే హైడ్ చేస్తున్నాను. సో నేను జాయిన్ అయ్యానని చెప్పి మీరు అందరూ జాయిన్ అయిపోగలరు. అలా కాదు, మీ ఇంటికి దగ్గరలో ఉండే బ్లింకిట్ స్టోర్లోనే మీరైతే జాయిన్ అవ్వండి. వన్స్ స్టోర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టోర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుందా, దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే మనం వెళ్ళిపోతాము. నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఐడి వెరిఫికేషన్ అనేది మనకి చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఐడి వెరిఫికేషన్లో మన ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫై యువర్ ఆధార్ అని కనిపిస్తుందా, దానిపైన మనం ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ మీ దగ్గర ఉండే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్కి మీ ఫోన్ నెంబర్కి లింక్ ఉంటే దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఈ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి పర్సనల్ డీటెయిల్స్, ఎవరికి షేర్ చేయకండి. నేను కూడా నా డీటెయిల్స్ మీకైతే షేర్ చేయట్లా. ఓకే, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ మొత్తం ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన ట్యాప్ చేస్తే మన నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆధార్ అథెంటికేషన్ నుంచి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఓటీపీ అయితే వచ్చేసింది. ఓటీపీ ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఆటో ఫిల్ కోడ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కోడ్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకైతే స్క్రీన్ పైన కనిపిస్తుంది. అక్కడ ఓకే పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది. మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా మనకైతే విజిబిలిటీ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన పాన్ నెంబర్ అయితే ఇవ్వాలి. కొంతమంది నా దగ్గర పాన్ కార్డ్ లేదన్నా అంటున్నారు. పాన్ కార్డ్ లేకపోతే మీరు ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వలేరు. ఫేక్ ఐడి కూడా క్రియేట్ చేసుకోకండి. అక్కడ స్టోర్లో ఆర్ఎస్ఐ ఉంటారు, తను మీకైతే పర్మిషన్ ఇవ్వరు, మీ ఐడి కూడా బ్లాక్ చేస్తారు. ఫేక్ ఐడి క్రియేట్ చేయకండి. ఒరిజినల్ ఐడి క్రియేట్ చేసి మీ ఐడితోనే మీరు వర్క్ చేయండి. నేను ఇక్కడ నా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. దాని తర్వాత పాన్ కార్డ్లో నా నేమ్ ఏ విధంగా ఉందో అలా అయితే ఇక్కడ నా నేమ్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నా. తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ మన ఫాదర్ నేమ్ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్ ఏంటంటే పాన్ కార్డ్ ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాలి. ఈ పాన్ కార్డ్ ఫోటో అనేది క్లియర్ విజిబిలిటీ ఉండేలా మీరైతే అప్లోడ్ చేయండి. ఇప్పుడు నేనైతే ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సబ్మిట్ పైన ట్యాప్ చేసిన తర్వాత లాస్ట్లో నెక్స్ట్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోతాం. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ ఉంటుంది. దేన్ని కూడా మిస్ చేయకండి, వీడియో అసలు స్కిప్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ అయితే ఇక్కడ మన పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీకు మీ పేరు పైన ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. ఇది లేకపోయినా సరే మీకు ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు. సో గుర్తుపెట్టుకోండి, ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే మీ దగ్గర ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి. మీ బ్యాంక్ డీటెయిల్స్ కాకుండా వేరే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ పెడితే ఈ అకౌంట్ అనేది వెరిఫై అవ్వదు. సో ఇప్పుడు నా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఫస్ట్ సెలెక్ట్ బ్యాంక్ నేమ్ అని కనిపిస్తుందా, ఇక్కడ నేను నా బ్యాంక్ ఏ నేమో ఆ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్, ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఉంటాయి కదా. సో ప్రతి బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. మీరు వెతకండి, మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ నేను నా పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవైతే షో చేయట్లా. బ్యాంక్ డీటెయిల్స్ కూడా పర్సనల్ డీటెయిల్స్ మీరు కూడా ఎవరికి షేర్ చేయకండి. నెక్స్ట్ ఇక్కడ మన బ్యాంక్ సంబంధించిన ఫోటో, పాస్బుక్ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ యువర్ డాక్యుమెంట్ ఫోటో అని కనిపిస్తుంది కాబట్టి నేను నా బ్యాంక్ పాస్బుక్ ఫోటో అయితే అప్లోడ్ చేశాను. బ్యాంక్ పాస్బుక్ ఫోటో లేకపోతే మీరు క్యాన్సిల్ చెక్ ఇలాంటివి కూడా అప్లోడ్ చేయొచ్చు. సో మోస్ట్లీ బ్యాంక్ బుక్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫీ అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా ఓకే, నేనైతే సెల్ఫీ అయితే అప్లోడ్ చేశాను. సెల్ఫీ అప్లోడ్ చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోకూడదు, క్యాప్ పెట్టుకోకూడదు, బ్యాక్గ్రౌండ్లో పర్సన్స్ కూడా ఉండకూడదు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఈ బ్లింకిట్లో జాయిన్ అవ్వాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం రిజిస్ట్రేషన్ అవ్వలేము. ఇందులో జాయిన్ అయ్యి పని చేయాలి అనుకుంటే కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే మనం పే చేయాలి. ఇక్కడ మనకి 2 టీ-షర్ట్లు అలాగే ఒక బ్యాగ్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకి పేమెంట్ సంబంధించిన అమౌంట్ అయితే చూపిస్తుంది చూడండి. 1715 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి. ఇది ఒకేసారి పే చేయాలనుకుంటే మీకు డిస్కౌంట్లో అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ 2449 రూపీస్ అంటే 2450 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు మన దగ్గర వీళ్ళు అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం ఒకేసారి పే చేస్తే అడిషనల్గా మనకి 734 రూపీస్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 1715 రూపాయలకి మనం ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. లేదు నా దగ్గర అంత అమౌంట్ లేవు, నేను కొద్దిగా పే చేసుకుంటాను అనుకుంటే స్టార్టింగ్లో మీరు ఒక
రూపీస్తో ఇందులో పే చేసి అడిషనల్గా ఎవ్రీ వీక్ మీకు ఒక 550 రూపీస్ ఇలా మీ బ్యాంక్ అకౌంట్లో డిడక్ట్ చేస్తారు. ఐ మీన్ బ్యాంక్ అకౌంట్లో కాదు, ఇక్కడ మనం వర్క్ చేస్తాం కదా బ్లింకిట్లో 1 వీక్ అంతా వర్క్ చేసిన అమౌంట్లో వీలైతే డిడక్ట్ చేసుకొని మిగిలిన మనీ మన బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ పే నౌ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అయితే ఉంటుంది. ఇక్కడ మీ దగ్గర ఏ పేమెంట్ యాప్ ఉంటే ఆ పేమెంట్ యాప్ నుంచి మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర యూపీఐ ఐడి ఉన్నా సరే అక్కడ నుంచి కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఓకే, జొమాటో అని చెప్పేసి చూపిస్తుంది 249 రూపీస్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని మనకి చూపిస్తుంది. జొమాటో వాళ్ళదే, బ్లింకిట్ యాప్, 2 కంపెనీ ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత డౌన్లోడ్ బ్లింకిట్ డెలివరీ యాప్ అని చూపిస్తుందా. నిజానికి ఇప్పటి వరకు మనం చేసిన ఈ యాప్ ఏంటంటే మనం ఆన్బోర్డ్ అవ్వడానికి మాత్రమే. మనం వర్క్ చేయాలంటే ఇంకొక యాప్ అయితే ఉండాలి. ఆ యాప్ని మనం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇంకొక యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేస్తున్నా. లీవ్ ఇట్. సో ఈ యాప్ అనేది లీవ్ చేద్దాం. వన్స్ ఈ యాప్ పని అయిపోయిన తర్వాత ఈ యాప్ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసేయచ్చు. సో నెక్స్ట్ యాప్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో డౌన్లోడ్ సెక్షన్స్కి వెళ్తే డెలివరీ పార్ట్నర్ అయితే యాప్ ఉంటుంది. సో బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్ యాప్ని నేనైతే ఇన్స్టాల్ అయితే చేశాను. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్కి కూడా కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేయండి. అలౌ చేస్తేనే వర్క్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోన్ నెంబర్, ఇంతకుముందు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నెంబర్కి ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ట్రైనింగ్ వీడియోస్ అని చెప్పి ఒక 3 వీడియోస్ అయితే వస్తాయి. దీనిలో ఏముంటుందంటే బ్లింకిట్లో ఎలా వర్క్ చేయాలి, కస్టమర్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, కస్టమర్ పెట్టిన లొకేషన్ ఫైండ్ అవుట్ కాకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కస్టమర్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ లేకపోతే అక్కడ ఏం చేయాలి, ఆ ఐటెం ఎవరికి డెలివరీ చేయాలి అని చెప్పి బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైనింగ్ వీడియో మొత్తం కూడా క్లియర్గా చూడండి. చూస్తే మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ నేనైతే ఈ వీడియోస్ అన్నీ చూసేస్తాను. వన్స్ మనం ట్రైనింగ్ వీడియోస్ అన్నీ చూసేసిన తర్వాత వితిన్ 1 అవర్లో మన బ్లింకిట్ ఐడి అనేది యాక్టివేషన్ అయితే చేస్తారు. వన్స్ యాక్టివేషన్ చేసిన తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది. నేనైతే 1 అవర్ ఆగి ఇప్పుడైతే చూస్తున్నాను. ప్రొఫైల్ యాక్టివేటెడ్ అని చెప్పి నాకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ వన్స్ మనం ఈ బ్లింకిట్లో జాయిన్ అయిన తర్వాత కూడా స్టోర్ని మార్చుకోవాలనుకుంటే ఆబ్వియస్గా స్టోర్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ చేంజ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే మళ్ళీ మనకు నచ్చిన స్టోర్లో మనమైతే జాయిన్ అయిపోవచ్చు. నేను స్టోర్ని మారవాలి అని అనుకుంటలేను కాబట్టి ఆల్ గుడ్, దీనిపైన ట్యాప్ చేస్తున్నాం. మనం ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సెకండరీ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. అది పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఇకపోతే ఇందులో వర్క్ చేయాలంటే మనం గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇక్కడ గిగ్స్ అని ఉంటుంది. డైలీ మనం ఇందులో వర్క్ చేయాలంటే స్లాట్స్ అంటారు, కొంతమంది గిగ్స్ అంటారు. ఈ గిగ్స్ బుక్ చేసుకుని ఇందులో అయితే మనం వర్క్ చేసుకోవాలి. మనకి బ్లింకిట్లో డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈరోజు ఇన్సెంటివ్ ఏముందంటే ఇక్కడ చూడండి, 700 రూపీస్ ఎర్నింగ్ చేస్తే అందులో 200 రూపాయలు ఇన్సెంటివ్స్ అయితే వస్తాయంట. ఒక రోజులో మీరు 1575 రూపాయలు ఎర్నింగ్ చేస్తే అందులో 860 రూపీస్ ఇన్సెంటివ్స్ ఇస్తాము అని వీలైతే చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ ఇన్సెంటివ్స్ ఉంటుంది, అలాగే ఈవినింగ్ ఇన్సెంటివ్స్ అనేవి ఉంటాయి. ఈ ఇన్సెంటివ్స్ గురించి ఇంకా క్లియర్గా నేను రేపు ఇందులో వర్క్ చేస్తూ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బుక్ అండ్ గో ఆన్లైన్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే మనకి స్లాట్స్ అయితే చూపిస్తుంది. ఏ స్లాట్ అవైలబుల్గా ఉంది, ఒక స్లాట్కి మనం ఎంత ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను 2 స్లాట్స్ అయితే టిక్ చేసా అంటే ఇక్కడ నుంచి మనం కంటిన్యూ ట్యాప్ చేస్తే స్లాట్స్ అయితే బుక్ అయిపోతాయి. నేను ఇప్పుడు స్లాట్స్ అయితే బుక్ చేయట్లా, రేపు స్లాట్స్ బుక్ చేసి ఈ బ్లింకిట్లో ఎర్నింగ్స్ ఎలా వస్తాయి, 1 డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలనేది క్లియర్గా మీకైతే చూపిస్తాను. ఫైనల్లీ నేనైతే బ్లింకిట్ స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్కి రాగానే స్టోర్లో ఒక మేనేజర్ అయితే ఉంటారు. మేనేజర్కి సార్ నేను కొత్తగా బ్లింకిట్లో ఆన్బోర్డ్ అయ్యాను, కొత్తగా బ్లింకిట్లో జాయిన్ అయ్యాను అని చెప్పి వాళ్ళకైతే మనం స్క్రీన్ చూపించాలి. అంటే యాక్చువల్లీ అక్కడ చూపిస్తూ ఉంటుంది బ్యాగ్ టీషర్ట్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పి. వాళ్ళకి మన స్క్రీన్ ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తే ఒక 2 టీషర్ట్లు ఇస్తారు, ఒకటి కాదు 2, ఇదొకటి 2 టీషర్ట్లు అయితే ఇస్తారు. దాంతోపాటుగా మనకు ఒక బ్లింకిట్ బ్యాగ్ కూడా ఇస్తారు. కంప్లీట్గా ఇవి మనం తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఎప్పుడైతే మనకి హెవీ ఐటమ్స్ వస్తాయో అలాంటప్పుడు ఆ ఐటమ్స్ ఈ బ్యాగ్లో క్యారీ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే బ్లింకిట్ టీషర్ట్, ఈ టీషర్ట్ కూడా వేసుకొని మనమైతే వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా లాగిన్ అయితే చేద్దాం. లాగిన్ చేసి ఫస్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత క్లియర్గా మీకైతే చూపిస్తాను.
దాదాపు నేను లాగిన్ చేసి 24 మినిట్స్ అయితే అవుతుంది. స్టిల్ ఇప్పటికీ ఆర్డర్ అయితే రాలేదు. ఆర్డర్ కోసం అయితే సెర్చ్ అవుతూనే ఉంది. ఫస్ట్ ఆర్డర్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో నాకైతే తెలియదు. ఇక్కడ ఉండే బ్లింకీ స్టోర్ వాళ్ళకి అడిగాను, అన్న ఆర్డర్ రావట్లేదు ఏంటన్నా, 1 అవర్కి ఎన్ని ఆర్డర్లు వస్తాయి అని చెప్పి అడిగితే, అన్న ఆర్డర్స్ అనేవి కొంచెం ఈరోజు స్లోగా ఉన్నాయి. ఆర్డర్లు వస్తే ఒక 1 అవర్కి మనం 2 లేదా 3 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయొచ్చు. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తే 4 అయితే కంప్లీట్ చేయొచ్చు. కానీ 4 కంప్లీట్ చేయాలంటే సాహసమే అన్న. మ్యాక్స్ టు మ్యాక్స్ 2 లేదా 3 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేయొచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఫస్ట్ ఆర్డర్ కోసం అయితే ఈగర్లీ నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసి నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. బ్లింకిట్లో సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేయాలంటే ఏం లేదు, ఆర్డర్ వచ్చేటప్పుడు ఇలా రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది. ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయితే అవుతుంది. వన్స్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఆర్డర్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఈ ఆర్డర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏ ఐటమ్స్ మనం పిక్ చేసుకోవాలన్నా మెటీరియల్స్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా అయితే మనకి కనిపిస్తుంది. ఐటమ్స్ ప్యాకింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ పికప్ అని చెప్పి చూపిస్తుంది. లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే పిక్ చేద్దాము. సక్సెస్ఫుల్గా బ్లింకిట్లో ఫస్ట్ ఆర్డర్ అయితే తీసేసుకున్నాం. ఇవి మెటీరియల్ ప్యాకెట్. ఇందులో దాదాపు 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనం పిక్ చేయాల్సిన ఐటమ్స్ కూడా 3 ఐటమ్స్. వన్స్ ఐటమ్ తీసుకున్న తర్వాత ఈ ఐటమ్స్ అనేవి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఐటమ్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకే, 3 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఐటమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్డర్ పిక్డ్ అని ఉంటుంది. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కాల్ అలాగే మ్యాప్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మ్యాప్ దీనిపైన ట్యాప్ చేస్తే గూగుల్ మ్యాప్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుండి కస్టమర్కి ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. వావ్, 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 1 కిలోమీటర్ వెళ్ళి డెలివరీ చేసినందుకు ఫస్ట్ ఆర్డర్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయని క్లియర్గా మీకు అయితే చూపించేస్తాను. ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇదే లొకేషన్. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. బిల్డింగ్ ఇదేలా ఉంది, ఒకసారి చూద్దాం. మొబైల్ యాప్ ఓపెన్ చేస్తే మనకి డీటెయిల్గా లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ లొకేషన్ క్లియర్గా కనపడలేదంటే ఇక్కడ కాల్ సింబల్ ఉందా, దానిపైన ట్యాప్ చేసి మనం కస్టమర్కి డైరెక్ట్గా అయితే కాల్ చేద్దాం. బట్ ఇక్కడ లొకేషన్ అయితే క్లియర్గా ఉంది. అడ్రస్ కూడా క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 101 వెళ్ళి మనమైతే ఐటమ్ డెలివరీ చేయాలి. అపార్ట్మెంట్ కూడా ఇదే ఉంది. వెళ్ళిపోదాం. సార్ బ్లింకిట్. థ్యాంక్ యూ సార్. సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఐటమ్స్ ఇచ్చేటప్పుడు క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా, ఆన్లైన్ పేమెంట్ అయిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ ఆర్డర్కి ముందే అమౌంట్ అయితే పే చేస్తారు. ఐటమ్ డెలివరీ చేయగానే నేనైతే ఆర్డర్ డెలివరీ అని కనిపిస్తుందా, దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు మనకి 21 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. మనం ట్రావెల్ చేసింది 1 కిలోమీటర్. మళ్ళీ ఇక్కడ నుండి రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి వెళ్తేనే నెక్స్ట్ ఆర్డర్ అయితే వస్తుంది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ గో టు నెక్స్ట్ అని కనిపిస్తుందా, నెక్స్ట్ ఆర్డర్, దీనిపైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. వన్స్ మనం బ్లింకిట్ స్టోర్కి రాగానే చేయాల్సిన పని ఏంటంటే స్టోర్ లోపలికి వెళ్ళి అక్కడ సిస్టంలో ఒక స్కానర్ అయితే ఉంటుంది. మనకి యాప్లో కూడా క్లియర్గా చూపిస్తుంది. స్కాన్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది అని. లోపలికి వెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేద్దాం. ఐ హోప్ ఈ బ్లింకిట్ రిజిస్ట్రేషన్ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.